పండగ సందర్భంగా తిరుపతి నుండి విజయవాడ హైదరాబాద్కు ప్రత్యేక సర్వీసులకు అధికారులు నడుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరిబాబు లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. హరిబాబు. థ్యాంక్ యూ గాయత్రి. ఏదైతే తిరుపతి ఆర్టీసీ సర్వీస్ బస్ స్టాండ్ నుంచి డిపో నుంచి తమిళనాడుతో పాటు బెంగళూరు అలాగే రాష్ట్రంలోని ప్రముఖ నగరాలైన విజయవాడ, కర్నూలు అలాగే హైదరాబాద్ నగరాలకు కూడా ప్రత్యేక బస్ సర్వీసులు నడపడానికి ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించి అందులో భాగంగా ప్రముఖంగా బెంగళూరు, హైదరాబాద్ నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగులు పెద్ద ఎత్తున సొంత ఊరుకు చేరుకుంటారు. కాబట్టి ఈ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా అధిక సర్వీసులు నడపడానికి ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. ఎక్కడ కానీ ఆర్టీసీ రేట్లు పెంచకుండా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినప్పుడు కూడా వాళ్ళకి అనుకూలంగాను వాళ్ళు ఎక్కువ నిర్ణీత సమయంలో గమ్యస్థానాలు చేరుకునే విధంగా ఆర్టీసీ అధికారులు ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. ఎప్పటికప్పుడు రద్దీని మానిటరింగ్ చేసుకుంటూ అవసరాలకు తగ్గట్టుగా భక్తులు కానీ ప్రయాణికులు కానీ ఎక్కడన్నా సరే ఏ రూట్కైనా సరే వెళ్ళాలనుకుంటే అప్పటికప్పటికే బస్సులు ఏర్పాటు చేసి వాళ్ళని త్వరితగతిన గమ్యస్థానాన్ని పంపించే విధంగా ఆర్టీసీ ప్రత్యేకంగా రూపకల్పన చేసింది. మనతో పాటు తిరుపతి ఆర్ఎం నరసింహులు ఉన్నారు. ఆయన అడిగి తెలుసు సార్, ఈసారి పండుగ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బస్ ఛార్జీలు పెంచకుండాను అలాగే సత్వరంగా అధిక బస్సులు నడపాలని చెప్పి నిర్ణయించింది. దీనికి తిరుపతి నుంచి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? దీని నుంచి సార్ ప్రతి డిపో నుంచి 10 బస్సులు వచ్చేసి ఎక్స్ట్రాగా పెట్టాము. ఇక్కడ 11 డిపోలు ఉన్నాయి. దగ్గర 110 ప్రత్యేక సర్వీసులు వచ్చేసి మేము అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ తిరుపతి బస్ స్టాండ్ని తీసుకుంటే 2741 సర్వీసులు తిరుగుతున్నాయి. దానికి తోడు ఈ 110 సర్వీసులను వచ్చేసి పెంచి అందరి రద్దీని వచ్చేసి కంట్రోల్ చేయగలిగాం. అంటే ప్రధానంగా బెంగళూరు కానీ హైదరాబాద్ నుంచి మనకి ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల నుంచి ఎన్ని బస్సులు ఆపరేట్ చెప్తున్నారు సార్? బెంగళూరుకి 50 బస్సులు పెట్టాం సార్. తర్వాత హైదరాబాద్కి వచ్చేసి ఒక 20 సర్వీసెస్ వచ్చేసి పెట్టాము. విజయవాడకు వచ్చేసి ఒక 20 సర్వీసెస్ వచ్చేసి ఎక్స్ట్రాగా పెట్టాం సార్ అన్ని డిపోల నుంచి. అంటే ప్రధానంగా మనకి ఎక్కువగా అంటే పండగ నేపథ్యంలో ఆ ప్రాంతాల నుంచి బస్సులు అంటే ఎక్కువ మంది ప్రయాణికులు వస్తారు కాబట్టి అంతరాష్ట్ర సర్వీసులు కూడా ఏమైనా పెరిగాయా? అంతర్రాష్ట్ర సర్వీసులు అంటే మనం బెంగళూరు వరకు మాత్రమే తిప్పుతున్నాము. మిగతా వచ్చేసి కర్ణాటక వాళ్ళు వచ్చేసి వాళ్ళ స్పెషల్ సర్వీసెస్ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా పెట్టారు. తర్వాత తమిళనాడు సర్వీసులు కూడా వాళ్ళ డిమాండ్ని బట్టి వాళ్ళు వచ్చేసి పెంచుకున్నారు. తెలంగాణ బస్సులు వచ్చేసి ఈ విజయవాడకి వరకే వచ్చాయి కానీ తిరుపతికి చాలా తక్కువ వచ్చాయి. అవి కూడా మేమే క్యాటర్ చేసాం. అంటే భక్తులకు రద్దీ అంటే మనకి ఎక్కువ భక్తులు అంటే ప్రయాణికుల రద్దీ అధికంగా ఏ ప్రాంతాలకు ఉంది సార్? వైకుంఠ ఏకాదశి వచ్చింది కాబట్టి ఈ తిరుమల నుంచి వచ్చేసి ఎక్కువ ట్రాఫిక్ ఉంది. అందులో 1600 ట్రిప్పులు వచ్చేసి ఈసారి ప్లాన్ చేశాము. 1600 ట్రిప్పులు వైకుంఠ ఏకాదశి దిగాయి. అక్కడి నుంచి కూడా ప్యాసింజర్స్ వచ్చేసి వివిధ ప్రాంతాలకు పోయేవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు అనుగుణంగా వాళ్ళను ఎక్కడికి పోతారని వచ్చేసి మా కంట్రోలర్, మా సిఐలు అందరూ ప్రతి వాళ్ళ దగ్గర పోయి ప్రయాణికులు ఎక్కడ రద్దీగా ఉంటే వాళ్ళని కనుక్కొని ఆ ప్రాంతాలకు వచ్చేసి బస్సులు వచ్చేసి పెట్టడం జరిగింది. నిన్న ఈవినింగ్ కూడా అదే జరిగింది. కొద్దిగా నాయుడుపేటకు వచ్చేసి ఎక్కువ ట్రాఫిక్ ఉండింది. అప్పుడు వచ్చేసి వాళ్ళకు ఒక ప్రత్యేక బస్సు, గూడూరికి కావాలన్నప్పుడు ప్రత్యేక బస్సులు అట్లా కూడా వచ్చేసి మేము క్లోజ్గా మానిటర్ చేసి ఈసారి ట్రాఫిక్ నిన్న బాగా క్లియర్ చేయగలిగాం. ఏదైతే ప్రయాణికులు కోరుకున్న వెంటనే బస్సుల్ని అమర్చి వాళ్ళకి సకాలంలో వాళ్ళ గమ్యస్థానానికి చేరుకునే విధంగా ఆర్టీసీ అధికారులు ఎప్పటికప్పుడు ప్లాట్ఫామ్లో ఉంటూ ప్రయాణికులందరినీ పర్యవేక్షిస్తూ ఎక్కడ రద్దీ ఉందంటే అక్కడ అప్పటికప్పుడే ఒక సర్వీస్ని తీసుకొచ్చి పెట్టి ఆ ప్రాంతాలకి బస్సులు ఆపరేట్ చేస్తున్న పరిస్థితి అయితే తిరుపతిలో కనిపిస్తుంది. ప్రయాణికులు కూడా ఏదైతే ఆర్టీసీ అందిస్తున్న సేవల పట్ల సంతృప్తికరంగా ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ కానీ తిరుపతిలో ప్లాట్ఫామ్స్ ఎక్కడ కానీ భక్తులు రద్దీ లేకుండా ఎప్పటికప్పుడు క్లియరెన్స్ అయ్యే విధంగా బస్సులు ఆపరేట్ చేస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ తీసుకుంటున్న చర్యల పట్ల కూడా ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.